పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విషయం మనకందరూ కూడా తెలిసిందే. ఇప్పుడు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. మనం చూసాం, వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యి 24 రోజుల పాటు ఆయన జైలు జీవితం కూడా గడిపాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఆ విధంగా జైలు జీవితం గడిపినటువంటి పోసాని గారు రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలన చేస్తున్నాడంట. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అనుకున్న ఈ కూటమి ప్రభుత్వం అనేక కేసుల్లో ఇరికించి కేసులు పెట్టించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో కూడా మనం చూసాం. ఇప్పుడు ఆ కేసులంతా కూడా సుదీర్ఘ సమయం విచారణ కూడా జరుగుతుంది. ఆ విచారణకు ఈయన వెళ్ళాల్సి కూడా ఉంటుంది. దానికి రాజకీయ అండ ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి గారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా కావాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే మంచి గొప్ప నిర్ణయమే. తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యి తన సన్నిహితుల దగ్గర కూడా మాట్లాడుకుంటున్నాడంట. ఫిబ్రవరిలో అరెస్ట్ కావడానికి కొద్ది రోజులకు ముందు తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించాడు. వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందనే ఆందోళన కావచ్చు, లేకపోతే ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అక్కడ నుంచి కూడా పెద్దలంతా కూడా ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చి ఉండొచ్చు. ఎన్నో ఉంటాయి ఇంకా. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరో కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళంతా కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి సపోర్టర్సే. అక్కడ నిలబడాలంటే రాజకీయాలకు దూరంగానే ఉండాలి. కాబట్టి ఆయన సన్నిహితులు కూడా చెప్పి ఉంటారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎక్కువ ఇబ్బందులకు గురి చేసుకోకుండా సైలెంట్గా రాజకీయాల నుంచి తప్పుకోండి అని చెప్పేసి కూడా ఎవరైనా అడ్వైస్ ఇచ్చి ఉండొచ్చు. సో ఆయన కూడా రాజకీయాలు వద్దు అని చెప్పేసి ఆయన సైలెంట్గా అయిపోవడం కూడా జరిగేది. అయితే పోసాని గారు రాజకీయాలకు విరామం ప్రకటించిన కూటమి ప్రభుత్వం మాత్రం ఆయన తేలిగ్గా విడిచిపెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసుల్లో ఆయన వరుసగా అరెస్ట్ చేయించింది. ఈ కేసుల్లో బెయిల్ మీద ఈజీగా బయటకు రాకుండా సిఐడిని కూడా రంగంలోకి దింపింది కూటమి ప్రభుత్వం. దీంతోనే సుమారు అప్రాక్సిమేట్లీగా 24 రోజుల పాటు ఆయన జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ఇక బెయిల్ మీద విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ ప్రకటనలు అయితే చేయలేదు. ఎక్కడికైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. ఎందుకంటే బెయిల్ ఆంక్షల నేపథ్యంలో విడుదలైన తర్వాత ఆయన ఎటువంటి ప్రకటన కూడా చేయకుండా సైలెంట్ అయిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం సుదీర్ఘకాలం పాటు కోర్టులో పోరాడాల్సి ఉన్నందున తనకు రాజకీయ అండ ఉండాలని చెప్పేసి పోసాని గారు భావిస్తున్నారట. అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేకపోవడం, స్థానికంగా ఆయన లేకపోవడం వల్ల కూడా పోసాని గారు పునరాలోచనకు కారణంగా కూడా చెప్తున్నారు చాలామంది. తాను ఒంటరిగా ఉంటే మరిన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది అన్న భావనతో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మున్పటిలా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి పోసాని గారు భావిస్తున్నారట. దీని మీద ఆయన తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తోనో అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆయన యాక్టివ్గా అయితే చాలా గొప్ప విషయమే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఆయన బెయిల్ మీద రావడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఆయన విడుదలైన తర్వాత కూడా అంబటి రాంబాబు గారు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన మళ్ళీ పునరాలోచన చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ మాట్లాడితే మంచి గొప్ప నిర్ణయమే. చూద్దాం మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చూడాలి మరి.